జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై అమిత్ షా దాడి, న్యాయమూర్తులు ఫైర్, ఐఏఎస్ ఐపీఎస్ల లాగే మాజీ జడ్జీలపై కూడా ఎందుకు ఈ పాలిటిక్స్? ఖచ్చితంగా అండి. అమిత్ షా గారు హోంమంత్రి దేశానికి, నెంబర్ 2 ఆయనే, ఈ ప్రభుత్వమే వాళ్ళిద్దరిది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆయన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టుతో సహా ఇంకో హైకోర్టుకు, గౌహతి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా చేశారు, సుప్రీంకోర్టు జడ్జిగా చేశారు, మానవ హక్కులు, ప్రజాస్వామిక లౌకిక విలువలు వీటి కోసం పనిచేస్తారు. ఆయన పదవి విరమణ తర్వాత కావాలని ఐచ్ఛికంగా బాధ్యతల నుంచి కొన్ని ఇస్తే కూడా వాటిని పక్కకు వచ్చి ఆయన ప్రజా జీవితంలో పనిచేస్తున్నారు. కాబట్టి ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టారు. గతంలో కూడా హిదాయతుల్లా లాంటి న్యాయమూర్తులు పనిచేశారు, జడ్జీలు కూడా కొంతమంది రాష్ట్రపతులు కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన రావటం ఇండియా కూటమి తరఫున వచ్చారు, వాళ్ళేమో సిపి రాధాకృష్ణన్ నిలబెట్టారు. ఆయన ఇక్కడికి రావడం బీజేపీకి నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. కానీ అంత మాత్రాన ఆయన మీద దుష్ప్రచారం, ఆయన మీద దాడి ఏంటంటే, ఆయన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు సాల్వాజుడుం, ఛత్తీస్గఢ్లో సాల్వాజుడుం అనే ఒక కృత్రిమంగా ఒక సంస్థను ఫ్లోట్ చేసి మావోయిజాన్ని ఎదుర్కోవడానికి వీళ్ళిద్దరి మధ్యలో మనం ఇక్కడ కూడా చూసాం కదా, సయీము ఇట్లాంటి వాళ్ళని అవన్నీ ఎలా ముగిసాయో మనకు తెలుసు. అప్పుడు మరో న్యాయమూర్తి జస్టిస్ నిజార్తో కలిసి ఒక తీర్పు ఇచ్చారు, ఈ సాల్వాజుడుం లాంటి సంస్థలు సరికాదు, మీరు చట్టబద్ధంగా ఎదుర్కోండి అని. ఎవరైనా ఒప్పుకుంటారు కదా. దానికి అలా తీర్పు ఇచ్చారు కాబట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మావోయిజాన్ని ప్రోత్సహించారు అని అమిత్ షా చెప్పడం, హోంమంత్రి. మావోయిజాన్ని ప్రోత్సహించినట్టే మీకు విషయం తెలుసు, అందరినీ అర్బన్ నక్సల్స్ అంటుంటారు. ఎవరు కాస్త విమర్శ చేసినా అర్బన్ నక్సల్స్. చాలాసార్లు నక్సలైట్ నాయకులతో నేను కూడా వాదించిన సైద్ధాంతిక అంశాల మీద ఉంటుంది. మాట్లాడిన వాటి ఎవడైనా అర్బన్ నక్సల్స్ అని పక్కదో పట్టించి. ఇప్పుడు ఏమైంది, ఈ అర్బన్ నక్సల్ డైలాగ్ ఏకంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కూడా వర్తింపజేస్తే అసలు దేశంలో ఎవరైనా మాట్లాడే పరిస్థితి, మానవ హక్కులు అనే ప్రశ్న ఏమవుతుందని. ఇంకోవైపున ఇంకో విచిత్రం, అంతకుముందు చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఎన్టీఆర్కు వ్యతిరేకంగా తీర్పిచ్చారు కాబట్టి చంద్రబాబు మనిషిగానే రేవంత్ రెడ్డి ద్వారా ఈయన వచ్చాడని వైసీపీ వాళ్ళ ప్రచారం. అసలు ఏమైనా అర్థం ఉందా వీటిల్లో? ఒక వ్యక్తి, ఎంత ఉన్నతమైన వ్యక్తి, ఒక బాధ్యతలో ఉన్నప్పుడు నిర్వహించిన పని ఆ వ్యక్తికి ఆపాదించి, న్యాయమూర్తి అంటే రాజ్యాంగానికి భాష్యం చెప్తారు, ఎలా అన్వయించాలో చెప్తారు. ఆ తీర్పు ఆ జడ్జి చెప్పాడు కాబట్టి ఆయన దానికి ప్రోత్సాహం, ఆ తీర్పు చెప్పారు కాబట్టి ఆయన ఈయనకు అనుకూలం అంటే అసలు అర్ధరహితమే కాదు, అసంబద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఇక్కడ ఏమైంది, మావోయిస్టు ముద్ర ఆయన మీద వేసినట్టయితే ఆయన చెప్పాడు, నాతో పాటు ఇంకో న్యాయమూర్తి ఉన్నాడు, ఈ తీర్పును రివ్యూ చేయమని మళ్ళీ కేసు వేస్తే మళ్ళీ జస్టిస్ నాగరత్న ధర్మాసనం కూడా అదే తీర్పు మళ్ళీ వాళ్ళు ఇచ్చారు. అంటే ఇంతమంది ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు తీర్పు తప్ప అది ఒక న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పు కాదు. కాబట్టి ఈ పద్ధతి తప్పు. ఇంకా మూడవది, ఒకవేళ ఇచ్చారనుకుందాం, మీకు నచ్చలేదు అనుకుందాం, మీరు నచ్చకపోతే ఆ జడ్జికి తర్వాత శిక్షేస్తారా? అంటే ఉదాహరణకు అవార సినిమాలో కానీ లేకపోతే తెలుగులో వచ్చిన చాలా సినిమాలు ఉంటాయి, ఆ జడ్జి ఇచ్చిన తీర్పు నచ్చక ఆ బందిపోటు దొంగ రాత్రికి రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లోని ఎత్తుకొని పోయి దొంగను చేసి ఇదంతా మనం చూస్తుంటాం. జడ్జీలు ఇచ్చిన తీర్పులకు తప్పు రాజకీయ ఉద్దేశాలు హోంమంత్రి గారే ఆపాదించడం ఏ విధమైన రాజ్యాంగం, ఏ విధమైన రాజకీయం? మనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కానీ చూస్తుంటాం, పలానా ఐఏఎస్ ఆఫీసర్ జగన్కి అనుకూలం, పలానా ఐపీఎస్ ఆఫీసర్ ఈయనకు అనుకూలం, వీళ్ళందరూ కూడా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది, మేము వస్తే మిమ్మల్ని చేస్తామని ఇప్పుడు వాళ్ళు హెచ్చరిస్తుంటారు, పేర్లు పెట్టేశారు, జగన్ ఐఏఎస్లు అని కదా, చంద్రబాబు ఐఏఎస్. అంటే ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్ల మీద వేస్తున్న ముద్ర జడ్జీల మీద కూడా వేసే స్థితికి ఈ దేశంలో రాజకీయం దిగజారిందా అని ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అందుకనే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు దాన్ని ఖండించారు వ్యక్తిగత స్థాయిలో. నా అభిప్రాయం ఒక్కడిది కాదని. అంతకంటే ముఖ్యంగా 18 మంది మాజీ న్యాయమూర్తులు ఒక ప్రకటన చేశారు, ఇది చాలా తప్పు, జడ్జీల మీద ఈ విధమైన దుష్ప్రచారం చేయడం అంటే ఇప్పుడు జడ్జీలుగా ఉన్న వాళ్ళను ఒత్తిడి చేయడమే. అవును, ఇప్పుడు జడ్జీలుగా ఉన్న వాళ్ళు కూడా నిష్పాక్షికంగా రాజ్యాంగ ప్రతిపత్తిని దాన్ని బట్టి వాళ్ళ అన్వయాన్ని బట్టి తీర్పు ఇవ్వకుండా మీరు ఏదైనా ఒక తీర్పు ఇస్తే ఉత్తర మీ మీద మేము ఇలాంటి ప్రచారం సాగిస్తాము, ఎదుర్కొంటాము, దాడి చేస్తామని హెచ్చరిస్తే న్యాయ వ్యవస్థ ఏమవుతుంది? వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయటం ఇప్పటికే చాలా నడుస్తున్నాయి. సుప్రీంకోర్టు అంతకుముందు గవర్నర్లకు సంబంధించిన తీర్పును తిరగదోడే ప్రయత్నం జరుగుతుంది, మీకు అధికారం లేదంటున్నారు.
న్యాయ వ్యవస్థ ఒత్తిడి గురించి చాలామంది చెప్తున్నారు. ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ చర్చ చాలాసార్లు జరుగుతుంది. ఈ నేపథ్యంలో దేశ హోంమంత్రి నేరుగా మాజీ న్యాయమూర్తి తమతో లేరు కాబట్టి, తమతో ఉంటే ఓకేనా? చాలామంది న్యాయమూర్తులు ఉదాహరణకు రంజన్ గొగోయ్ని చక్కగా రాజ్యసభకు పంపించారు. ఆయన ఇంకా దిగిపోయి నెల కూడా కాకుండానే మాజీ న్యాయమూర్తులు పదవులే తీసుకోకూడదు, కనీసం కూలింగ్ పీరియడ్ అని ఒక 3 ఏళ్ల పాటు అలా ఉండాలి, కొన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇది చాలా అప్రజాస్వామికమైన రాజ్యాంగ విరుద్ధమైన అంశమే కాకుండా న్యాయమూర్తులను బెదిరింపులకు గురి చేసే ప్రక్రియని 18 మంది న్యాయమూర్తులు చెప్పారు. ఈ చెప్పిన వాళ్ళలో జస్టిస్ అభయ్ ఓకా ఉన్నారు, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఉన్నారు, తెలుగువారుగా ఉండి మొదటిసారిగా న్యాయ వ్యవస్థలో ప్రకంపనలకు కాస్త ఆధ్వర్యం వహించిన జస్టిస్ సెలమేశ్వర్ ఉన్నారు. 18 మంది చెప్తున్నారంటే దీన్ని నా ఉద్దేశంలో దీని మీద తీవ్రంగా తెలుగు మీడియా దీన్ని నిజానికి పెద్దగా హైలైట్ కాలేదు. ఇప్పటికైనా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులను ఉద్యోగులనే కాకుండా న్యాయమూర్తులను కూడా పదవీ విరమణానంతరం కూడా వాళ్ళని వెంటాడే పరిస్థితి ఈ దేశానికి రాకూడదని మనం కోరుకోవాలి. మీకు ఇష్టం వస్తే సుదర్శన్ రెడ్డికి ఓటేయండి, లేకపోతే ఆయనకే ఓటేయండి, అది వేరే విషయం. అంతేగాని న్యాయమూర్తుల మీద, న్యాయమూర్తులుగా వాళ్ళు ఇచ్చిన తీర్పుల మీద రాజకీయ ఉద్దేశాలు ఆపాదించి అత్యున్నత పదవుల్లో, కీలక పదవుల్లో ఉన్న వాళ్ళు బెదిరింపులు లాంటివి, పరోక్ష బెదిరింపులు అన్నది ఏమాత్రం వాంఛనీయం కాదు, ప్రజాస్వామికం కాదు.